ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టింది స్కూటీలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, లేకపోతే పెన్షన్ల పెంపుదల కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే కదా. మేము ఇచ్చిన హామీలే. మేము ఇచ్చిన ఏమేమి అమలు చేసినో చెప్తా 15 నెలల్లో. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా. మీరు కూడా పరిచయం కాకుండా ఎందుకంటే అదుర్త పడకుండా మీ మీడియా కూడా కొంచెం వినండి. మాది కూడా ఇప్పుడు మహిళలు ఉన్నారు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తారని చెప్పాము, ఉచిత ప్రయాణం అని చెప్పాము. ఇప్పుడు మహిళలకు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసినామా లేదా? తెలంగాణ మహిళలు, ఆడిబిడ్డలు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా లేదా? మహిళలకు ఉచితంగా పోతుంది కదా, బస్సు ప్రయాణం జరుగుతుంది కదా. నెంబర్ 1. నెంబర్ 2, సిలిండర్ ఇస్తారని చెప్పాము. 500కే సిలిండర్ ఇస్తున్నాం. నిరుపేద ప్రజలకు 500కి సిలిండర్ ఇస్తారని చెప్పాము. 500కి సిలిండర్ ఇస్తున్నాం కదా రాష్ట్ర వ్యాప్తంగా. రెండు అమలు జరిగినట్టే కదా. 3వది 200 యూనిట్లు ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రజలకు ఇస్తారని చెప్పాము. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇస్తుంది కదా, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కదా. మరి 3వది అమలైనట్టే కదా. 3 అమలైనట్టు కదా. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని స్కీములు కూడా ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేసినాం కదా. 4 చేసినాం కదా. 2వది రైతు భరోసా అనేది చేశాము. ఎవరైతే అర్హులు ఉన్నారో రైతులు నిజంగా వ్యవసాయం చేస్తున్నారు, నిజంగా భూమి సాగు చేస్తున్నారు, వాళ్లకు మాత్రమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు మాత్రమే ఇస్తానన్నాడు. అది అమలవుతుంది. 5 ఇంకొక 1-2 ఉన్నాయి, అవిటే చేస్తాము. 2వది ఉద్యోగాలు అన్నావు. ఇంతకుముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పాము. ఇప్పటికీ మేము వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఎన్ని విడుదల చేసినాం? ఇదేమో 56,000 ఉద్యోగాలని మీరు అంటారు, వాళ్ళేమో మేము వేసిన నోటిఫికేషన్లు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారని వాళ్ళు. ఎవరు నమ్మాలి ప్రజలు? ఆ గాడిద కొడుకు ఎందుకు చేయలేదు? తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు స్పష్టంగా. మీ మీడియాకు దయచేసి మీ మీడియా వినండి. తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ళు ఉన్నాడు, వాడు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏమన్నా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కుకున్నాడే. మరి ఎందుకు ఇవ్వలేదే ఉద్యోగాలు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను నేను. ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలని నేను అడుగుతున్నా. నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేసినావు. మేము వచ్చిన 15 ఏళ్ళకే బుషిడికే 56,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నాం కదా. ఇప్పుడు ఆయన కడప ఇస్తున్నాం. ఇప్పుడు ఇదే సంవత్సరం ఆయన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకా 4 ఏళ్ళు మా అధికారం ఉంది. 4 ఏళ్ళలో 2 లక్షలు కాదు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మొత్తం నిరుద్యోగ యువత నిరుద్యోగం లేకుండా చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టు. ఎందుకు తొందరపడుతున్నారు? వచ్చిన 15 నెలల 56,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంకేందయ్యా? ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరము ఇంకా 50,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నావు. ఇంత 4 ఏళ్లలో నువ్వు అనుకున్న 2 లక్షలు కాదు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తావు. అనేక కంపెనీలు వస్తాయి. ప్రైవేట్ కంపెనీలలో కూడా లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మీరు తొందరపడుతున్నారు? 15 నెలలకే అరే ఎందుకు 10 ఏళ్ళు ఏం చేసినావు రా భూషణికి? 10 ఏళ్ళు ఏం చేసినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? అది చెప్పు. నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినావు, ఇంటికో ఉద్యోగాన్ని ఇచ్చినావా? నిన్ను అడుగుతాను. ఇప్పుడు మమ్మల్ని అడిగారు కదా. 15 నెలల్లో కొన్ని స్కీములు ఇంకేదైతే ఉన్నాయో ఇయని స్కీములు 1-2 ఉన్నది కదా, అవి అమలు చేస్తాం. ఇంకా 4 ఏళ్ళు టైం ఉన్నది. ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడే అంత అయిపోయింది, ఇక మొత్తం అయిపోయిందా? నువ్వు వచ్చిన 10 ఏళ్ళలో ఒకటి అమలు చేయలేదు. మేము 10 ఏళ్ళు కాదు 15 నెలల్లో సగానికన్నా ఎక్కువ అమలు చేసినాం. తొందర ఎందుకు పడుతున్నారు? 2వది నేను నిన్ను అడుగుతాను. ఇప్పుడు కేసీఆర్ గారిని అడుగుతున్నా నేను. నువ్వు హామీలు ఇచ్చినావు కదా, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు. ఇచ్చినవా? ఎందుకు ఇవ్వలే? నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రం రాగానే మొదటి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పినావు. దళితుడు ముఖ్యమంత్రి చేసినవా? ఇది మోసం కదా. నెంబర్ 2, ప్రతి నిరుపేద దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పినావు. మేము ఇవని చెప్పలే, నువ్వే ఇస్తారని చెప్పినావు. ఇచ్చినవా? ఇవ్వలేదు కదా. అదేవిధంగా దళిత బంధు ఇస్తారని చెప్పినావు. హుజురాబాద్ ఎన్నికల కోసం చెప్పి హుజురాబాద్ ఎన్నికలు అయిపోగానే ఎన్నికల కోసం హుజురాబాద్లో అమలు చేసి కాన్స్టిట్యూన్సీలో దాదాపు కాన్స్టిట్యూన్సీకి 100 మంది చొప్పున ఇచ్చినావు.
అది నీ ఎన్నికల ఎత్తుగడ్డ. మరి దళిత బంధు ఎందుకు అమలు చేయలేకపోయాడు? దళిత బంధు ఎందుకు చేయలే? తర్వాత బీసీ బంధు పెట్టిండు, ఎన్నికల కోసం అని బీసీ బంధు పెట్టిండు. మరి బీసీ బంధు ఎందుకు అమలు చేయలేదు? బీసీ బంధు ఎందుకు చేయలేదు? దళిత బంధు ఎందుకు చేయలేదు? మరి 3 ఎకరాల దళిత నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలేదు? నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఎందుకు ఇవ్వలేదు? మరి ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పినప్పుడు 10 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం ఇస్తారని ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. నువ్వు కొన్ని స్కీములు పెట్టి స్కాములు చేయడం కోసం స్కీములు పెట్టుకున్నావు. నీకు డబ్బులు దోసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కోసం స్కీములు పెట్టావు, దాంట్లో దోసుకున్నావు. ఇవాళ 1, 2 నీ ఇంట్లోకెళ్ళి ఇచ్చిన ఎవరబైను దళిత బంధు ఇచ్చిన అంటున్నావు, లేకుంటే ఈ బంధు దళిత బంధు అంటే నీ ఇంట్లోకెళ్ళి పెట్టినావు ఏంది? నీ అయ్యా ముత్తాతకి సంపాదించిన ఆస్తులు కంటే మాకు రాసిచ్చినావు ఏంది? మా డబ్బును మాకు ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన హామీలు సగానికి అన్న ఎక్కువనే అమలు కాలేదు, అది గుర్తుపెట్టుకో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.